మటన్ లీవర్ మసాలా అండి. మటన్ లీవర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ లీవర్ పావు కేజీ, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర 1/2 కప్పు. సో మరి మటన్ లీవర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. సో ఈ మటన్ లీవర్ కోసం అని ఇలా ప్రాపర్గా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. లీవర్ మనకి సో రెడీగా ఉంది. సో దీనికోసం అని మనం మసాలాలు కూడా, మసాలాలు ఇన్ ద సెన్స్ డ్రై మసాలాలు అన్నీ ఉన్నాయి మన కోసం. ఓకే, సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, మటన్ లీవర్ మసాలా ఇది యాక్చువల్లీ అంటే మంచి స్టార్టర్ అని చెప్పొచ్చు, సైడ్ డిష్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే, సో దీనిలో మనం ముందుగా నూనె వేసుకుంటాం. ఇది సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం. సో దీనిలో యాక్చువల్గా అంటే రెగ్యులర్ ఆయిల్ ఇది. ఓకే, దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసా, అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలతో మంచి ఘాటు వస్తుంది మనకి ఈ డిష్. సో ఒకసారి మంచిగా అలా మిక్స్ చేద్దాం, వేయించాలి నూనెలో. అండ్ లీవర్ యాక్చువల్గా ఏంటంటే లీవర్ విషయానికి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు సో లీవర్ అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుందేమో అని. సో అలాగేమి లేదు. సో చాలా బాగుంటుంది. మసాలాలతో కుక్ చేసినట్లు డైరెక్ట్గా కుక్ చేయొచ్చు. సో లేదంటే దీన్ని మీరు ప్రీ బాయిల్ చేసి కూడా మళ్ళీ ఉడికించుకోవచ్చు అనమాట. సో ఆ స్మెల్ మనకి అంటే కొంతమంది పడదు అనుకుంటే దీన్ని మిల్క్లో సోక్ చేసి దాన్ని ప్రీ బాయిల్ చేస్తే ఆ స్మెల్ పోతుంది. సో నేనైతే ఇలా మసాలాతో నాకైతే ప్రాబ్లం లేదు. సో ఇలా బాగుంటుంది యాక్చువల్గా. సో 2 ఆప్షన్స్, మీరు ఎలా కావాలన్నా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేస్తూ, సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది కదా, దీంట్లో మనం ఈ లీవర్ పీసెస్ని డైరెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు. సో లీవర్ నేను వేస్తున్నాను దీంట్లో. సో దీన్ని మంచిగా, ఇది త్వరగా ఉడుకుతుందండి. సో దీనికి మనకి ఎక్కువ టైం పట్టదు. సో కంపేరింగ్ టు మటన్ చూసుకుంటే లీవర్ అనేది కొద్దిగా త్వరగానే ఉడికిపోతుంది. సో దీన్ని కుక్కర్లో వేయడం అంత ప్రిఫరబుల్ కాదంటారు, అవసరం లేదు యాక్చువల్లీ, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి ఉడికించుకోవచ్చు. ఓకే, సో మంచి సైడ్ డిష్ అని చెప్పొచ్చు. సో మనం ఎప్పుడైనా పప్పు కానీ లేదా సాంబార్ కానీ అలాగే ఏదైనా చేసేటప్పుడు, రసం కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇలా మంచిగా లీవర్ని వేయించుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఈ లీవర్ ఉడుకుతుంది కదా. సో దీంట్లో మనం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటాం. ఉప్పు వేసా, అలాగే దీంట్లో మసాలాలు స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటాం. సో పసుపు వేస్తున్నాను, అలాగే కారం, దీంతో పాటు గరం మసాలా పొడి. సో పసుపు, కారం, గరం మసాలా పొడి వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో లీవర్ మసాలా, మటన్ లీవర్ మసాలా సో పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో దీన్ని ఇలా మిక్స్ చేసాం కదా మసాలాలన్నీ, మనం దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఈ మసాలా టెక్స్చర్ రావడం కోసం కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి. సో ఇది మనకి గ్రేవీ వస్తుందా? గ్రేవీ ఏం రాదండి, ఇది మొత్తం కంప్లీట్ డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఈ విధంగా కంప్లీట్గా ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. సో దీంట్లో మనం ఆల్మోస్ట్ స్పైసెస్ అన్ని వేసాం. సో మనకి యాక్చువల్గా అంటే అరోమా, ఈ మసాలా అరోమా అనేది బాగా రావాలి దీనిలో. ఇక యాక్చువల్గా అంటే సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కోర్స్ కరివేపాకు అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. సో కరివేపాకుని కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో దాన్ని మనం అలానే వేయించుకుంటే బాగుంటుంది. సో అలాగే దీంట్లో ఇంకా ఈ కొత్తిమీరని కూడా చల్లుకొని మనం దీన్ని కలుపుకుంటూ వేగనివ్వాలి. సో చెప్పాను కదా, సో ఇందులో మనకి గ్రేవీ ఏం రాదు. సో ఇలా కంప్లీట్ గా డ్రై ఉంటుంది. సో దీన్ని మనం యాక్చువల్గా అలాంటి సైడ్ డిష్ అనే కాదు, సెపరేట్ అలానే స్టార్టర్ లా కూడా లాయించవచ్చు, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, సో స్పెషల్లీ లీవర్ ఎవరైతే ఇష్టంగా తింటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కూడా చెప్పొచ్చు. ఓకే, సో కాసేపు మనం ఇలా వేయిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ మటన్ లీవర్ మసాలా అయితే రెడీ అవుతుంది. ఓకే, సో ఇది నార్మల్గా మనం అంటే కబాబ్స్ లాగా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో? కొంచెం కబాబ్స్ అంటే మనం దాన్ని ప్రీ బాయిల్ చేసి మ్యారినేట్ చేసి చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అలాగా అంటే లీవర్ టిక్కా కానీ లేదా లీవర్ కబాబ్ అని చేయొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో దాన్ని ప్రీ బాయిల్ చేసుకోవాలి లీవర్ని.
ప్రీ బాయిల్ చేసుకొని మసాలాలు అన్నీ పట్టించి లైక్ తందూరి మసాలా కానీ లేకపోతే మలాయి మసాలా కానీ లేకపోతే స్పైసీ మసాలా ఏదైనా పట్టించి Okay. దాన్ని స్కీవర్స్కి గుచ్చుకోవాలి. స్కీవర్స్ గుచ్చి మనం చార్కోల్ అవల్ అంటే ఇంట్లో బొగ్గులు కానీ అవైలబుల్ ఉంటే దాని మీద కాల్చొచ్చు, లేదంటే నార్మల్ అవన్లో కూడా పెట్టి కుక్ చేయొచ్చు, మైక్రో అవన్లో కూడా పెట్టి కుక్ చేయొచ్చు. ఓకే. సో లేదంటే మన ప్యాన్ పైన కూడా చక్కగా గ్రిల్ కూడా చేయొచ్చు. ఓకే. సో చాలా సో ఇందులో ఇంకా ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చా? ఇంకా దీనిలో ఇంకేం వేయాల్సిన పని లేదండి. సో ఈ మసాలా కోసమని మనం చక్కగా ఉల్లిపాయలు, టమాటాలు అలాగే విత్ ఆల్ డ్రై అంటే ఇంట్లో ఉండే ఈజీ అవైలబుల్ మసాలాలతోనే మనం చేసాం. సో అద్భుతంగా ఉండబోతుంది డిష్. ఓకే, చాలా చక్కటి అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చా? యా ఆఫ్ కోర్స్. సో ఇది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఈ మటన్ లీవర్ త్వరగా ఉడికిపోతుంది. సో మటన్ లీవర్ అయితే బాగా ఉడికింది. సో కలర్ఫుల్గా మనకు ఇందులో వేసిన ఈ కరివేపాకు అలాగే వీటన్నిటితో కొత్తిమీర వీటితో అద్భుతమైన టేస్ట్ అయితే రాబోతుంది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయొచ్చండి. ఓకే, సూపర్. సో మటన్ సౌత్ ఇండియన్ స్టైల్లో మటన్ లివర్ మసాలా. సో మీరు ఇలా అంటే ఇదే స్టైల్లో ఆఫ్ కోర్స్ మీరు మటన్ లివర్ అనే కాదు చికెన్ లివర్తో కూడా చేయొచ్చు. సో చాలా చాలా బాగుంటుంది. సో కుకింగ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో సౌత్ ఇండియన్ మటన్ లివర్ మసాలా అనిపించేలా ఉంది ఇది. మటన్ లివర్ మసాలాకి కావలసిన పదార్థాలు: మటన్ లివర్ 250 గ్రాములు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, గరం మసాలా పొడి 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు. మటన్ లివర్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత మటన్ లివర్ ముక్కలు వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, టమాటో ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. లివర్ మసాలాల్లో బాగా వేగాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీగా మటన్ లివర్ మసాలా రెడీ.